హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో గుమ్మడికాయతో దప్పలం అదేనండి గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఈ గుమ్మడికాయతో మొన్న నేను హల్వా చేశాను. అంతకుముందు కూడా కొన్ని చేసున్నాను. దాంతోపాటు మొన్న హల్వా చేసినప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, గుమ్మడికాయ దప్పలం ఎలా చేస్తారు అని. అందుకే ఎప్పుడు పులుసు పెడుతూ ఉంటా కదా, ఈసారి వీడియో చేద్దామని చేస్తున్నాను. గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసుకోవచ్చు. కాకపోతే కొంతమంది చెక్కుతో పాటు కోస్తారు. నేనైతే చెక్కు తీసాను, అది మన ఇష్టము. దీనికోసము చిన్న సైజువి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి తీసుకోవచ్చు. ఎల్లిపాయలు ఒకటి తీసుకున్నా, పచ్చిమిర్చి, చింతపండు, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, కరివేపాకు, అలాగే బెల్లము. పులుసు కూర అంటే బెల్లం పడాలండి. ఉప్పు, పసుపు, కారం, తాలింపు గింజలు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఇంగువ, అలాగే నూనె. ఇవన్నీ కావాల్సినవి. ఇవి పులుసు కూర కాబట్టి దీనికి కొంచెం కారం కూడా ఎక్కువ పడుతుంది. అలాగే గుమ్మడికాయ తీయదనము పులుసుతో పాటు కొంచెం బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసే ముందు కొంచెం పసుపు కూడా వేసేసి తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేయాలి కలిపేసుకొని. వీటిని దగ్గరగా మగ్గనివ్వాలి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ముక్కలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఆ గుమ్మడికాయ కలరే బాగుంటుందండి, అసలు తీపి గుమ్మడి కలరు. చెక్కుతో ఉంటేనేమో కొంచెం ఉడికే ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది. మనం తినేటప్పుడు కూడా ఆ చెక్కు గట్టిగా అనిపిస్తే తింటాము. అదే చెక్కు కొంచెం పలచగా తీసేసామనుకోండి, ఇంకా ముక్క మొత్తం తినేయచ్చు. ఈ ముక్కలు కూడా కొంచెం దగ్గరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను. అంటే మొత్తం ఉప్పు వేయలేదు, చూసుకొని టేస్ట్ని బట్టి మళ్ళీ పులుసులో వేసేటప్పుడు కొంచెం వేయొచ్చని నేను ముక్కలు కొంచెం ఉడకడం కోసం కొంచెం ఉప్పు వేసాను. వేసేసి మూత పెట్టేసి కొంచెం దగ్గరికి ఉడికేటట్టు ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకొని ఉడికించాలి. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నీరు దిగుతుంది కాబట్టి కింద అడుగంటకుండా ఉంటుందండి. అందుకే నేను కొంచెం ఉప్పు ఫస్ట్ వేసాను. ఇప్పుడు జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కారము, ఉప్పు అన్నవి మన ఇంట్లో మనం తినే రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. పులుసు కూరల్లో ఏంటంటే కొంచెం కారం ఉంటే మళ్ళీ పులుసు పోసేసరికి ఆ కారం ఘాటు తగ్గుతుంది. దాన్ని బట్టి మీరు చూసి వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ముందు వేసాను, ఇంకా కొంచెం వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకనే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. అంటే ఒకేసారి వేసేదానికంటే మనం చూసుకొని కూడా వేసుకోవచ్చు. అది రుచికి మన ఇంట్లో తినే కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసిన తర్వాత ఈ ముక్కలు ఉడకడానికి బాగా కొంచెం ఒక గ్లాస్ నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఉడికించాలి. నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత పులుసు పోయాలి. అంటే పులుసు స్టార్టింగే పోస్తే ముక్కలు ఉడకవండి. ఏ కూరగాయ అయినా సరే పులుసు తగిలిన తర్వాత ఆ పులుపు తగిలిన తర్వాత అంత బాగా ఉడకవన్నట్టు. అందుకే కొంచెం నీళ్లు వేసేసి దీన్ని బాగా ఉడికించి ముక్క ఉడికిందన్న తర్వాత పులుసు వేసేసి మరిగించాలన్నట్టు. ఇప్పుడు చూడండి, నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టేస్తే ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది. ముక్క చూడండి ఇట్లా కట్ అయిపోయింది, దగ్గరికి మెత్తబడిపోయింది. మరీ మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించొద్దండి, గుజ్జు గుజ్జు అయిపోతుంది అలా అయితే. ఈ స్టేజ్లో పులుసు ఇది నేను చింతపండు నానబెట్టేసి పులుసుని కొంచెం అవి ఏమీ లేకుండా జల్లెడతో కొంచెం వడబోసుకున్నాను. దీన్ని కలుపుకోవాలి. మీకు ఎంత పులుసు కావాలంటే పుల్లదనము, అలాగే చారు యొక్క థిక్నెస్ కూడా
పల్చగా ఉండాలా, కొంతమంది పులుసు పల్చటి పులుసు ఉంటే కలుపుకొని తినడానికి ఇష్టపడతారు, కొంతమంది పులుసు దగ్గరగా ఉండాలి అంటారు. దాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఎక్కువ కరివేపాకు ఇట్లా మసిలేటప్పుడు వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా. అందుకే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని వాటిని పులుసుని మరగబెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి బాగా మసులుతుంది. ఇంకా ఇది రెడీ అయిపోయిందండి. ముక్క అయితే బాగా ఇందాక ఎంత మెత్తగా ఉందో దానికంటే ఇంకా కొంచెం మెత్తబడింది. చూడండి ఆ పులుసు పలచగా ఉంది. ఈ స్టేజ్లో ఇష్టపడే వాళ్ళు ఇలాగే పెట్టుకోవచ్చు. కొంచెం చిక్కగా అవసరం బాగుంటే దగ్గరకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం బియ్యపు పిండి తీసుకున్నాం కదండి, ఆ బియ్యపు పిండిని కొంచెం నీళ్ళు పోసేసి కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని దీంట్లో వేసి కలపాలి. నాకు మొత్తం పడుతుంది అని అనిపించటం లేదు, నేను చూసుకొని మళ్ళీ వేద్దామని సగమే వేసాను. చూడండి, వండేటప్పుడు మనకు ఏది ఎంత అన్నది రోజు కొలతల ప్రకారము తూకం వేయాల్సిన అవసరం ఉండదండి. మనం వండుతూ అనుభవంతో మనకి తెలిసిపోతుంది ఇది ఇంత వేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు కొంచెం ఇంకా చిక్కదనం కోసం ఇంకొక 2 స్పూన్లు వేయాలని నేను మళ్ళీ వేస్తున్నాను. మరీ దగ్గరకు ఉంటే అండి చల్లారిన తర్వాత దగ్గరకు అయిపోయి ముక్క పులుసు గట్టిగా అయిపోతుంది, కలుపుకోవడానికి బాగోదు. కానీ ఇలాంటి పులుసు కూరలు మాత్రం చలికాలంలో పుల్లగా కారంగా బాగుంటాయండి. బెల్లము పులుసు కూరలో బెల్లం వేస్తే బాగుంటుంది. కొంతమందికి బెల్లం అంటే ఇష్టం లేదనుకోండి, బెల్లం యాడ్ చేసుకోవద్దు. కాకపోతే దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే వేస్తున్నాను, చాలామంది వేస్తారు, కానీ కొంతమంది మాత్రం వంటల్లో కూరల్లో బెల్లం వేయడం ఇష్టపడరు. ఇంకా దాన్ని ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని తాలింపు అన్నది లాస్ట్లో వేస్తే, ఫస్ట్లో కొంచెం నూనె వేసే మగ్గిచ్చాం కదండి. కొంతమంది అయితే నూనె వేయకుండా కూడా ముక్కల్ని ఉడకబెట్టి చారు కాసేసిన తర్వాత తాలింపు పెడతారు. అయితే నేను కొంచెం స్టార్టింగ్లో కొంచెం నూనెతోనే వాటిని మగ్గిచ్చాను. మళ్ళీ ఇప్పుడు తాలింపు కోసం అండి, ఇది మెంతులండి. ఈ పులుసు కూరల్లో ఎప్పుడైనా సరే తాలింపులో మెంతులు వేస్తే అండి, అసలు ఆ నూనెలో ఆ మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను ఇది చూయించేటప్పుడు మర్చిపోయాను, స్టార్టింగ్లో చూయించలేదు, తర్వాత గుర్తొచ్చింది నాకు. తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చితో కలిపి ఉన్నాయి కాబట్టి అవి వేసేసాను. నాకు వెల్లుల్లి తాలింపు ఇష్టం కాబట్టి నేను వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి దంచుకొని తాలింపులో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వెల్లుల్లి తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళు దాన్ని ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. దేన్నైనా సరే ఇవి కొన్నిటిని మనకి తిననివి మనకు నచ్చనివి తీసేసుకొని మిగిలినవి ఉంచేయచ్చు. ఇప్పుడు వెల్లుల్లి తినని వాళ్ళు వెల్లుల్లి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, ఉట్టి తాలింపు వేసేసుకోవచ్చు. అలాగే ఇంగువ వేసాను, కరివేపాకు వేసాను. ఇక్కడ వీడియో తీసేటప్పుడు మిస్ అయింది. వీటిని దాంట్లో చేర్చేసి చక్కగా మూత పెట్టేస్తే ఆ తాలింపు ఫ్లేవర్ దానికి పడుతుంది. ఇదేనండి గుమ్మడికాయ పులుసు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ప్రతి కూరగాయని మనము రకరకాలుగా చేసుకొని తింటాం కదా, అందులో భాగంగానే ఈ గుమ్మడికాయ పులుసు కూడా చలికాలంలో ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు కాయ తెచ్చినప్పుడు కొంచెం స్వీటు కొంచెం పులుసు అలా పెట్టుకొని 2-3 సార్లు, అంటే పెద్దగా ఉంటుంది కదండి కాయ, ఒకే రోజు అన్నీ తినలేము కదా ఆ కాయ మొత్తాన్ని. ఇది మీడియం సైజ్ కాయే, కాకపోతే దీంట్లో ఉన్న గింజల్ని మాత్రం పక్కన పెట్టండి, అది ఇంకా చాలా పోషక విలువలు కలుగుద్ది. అందరికీ ధన్యవాదాలు.